రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. రెండు క్యాంపసెస్ ఉన్నాయి, రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూర్ అంటే మహబూబ్నగర్ జిల్లా. సో ఇక్కడ 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విద్యార్థులు రావడం జరిగింది. కలం కాగితం లేకుండా వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను నీడ్ టు అనే స్ట్రక్చర్ లో 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్పిస్తున్నాను. పిల్లలు టాపిక్ పేరేంటి బేట? నీడ్ టు. ఏంటి? రైట్. నీడ్ అంటే అవసరం. ఫలానా పని చేయాల్సిన అవసరం ఉంది అనేటప్పుడు నీడ్ టు వాడాలి. ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అనేటప్పుడు ఏం వాడాలి బేట? నీడ్ టు వాడాలి. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లు ఉంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టాపిక్ కు ఒక సూత్రం ఉంటుంది. మరి ఈ టాపిక్ యొక్క సూత్రం చెప్తాను. సబ్జెక్ట్ తర్వాత నీడ్ టు రావాలి, తర్వాత V1 రావాలి, ఆబ్జెక్ట్ రావాలి. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి బేట. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫైనల్ రౌండ్. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో నీడ్ టు తర్వాత V1 రావాలి. నీడ్ టు ప్లస్ V1 అనండి. నీడ్ టు ప్లస్ V1, నీడ్ టు ప్లస్ V1, నీడ్ టు ప్లస్ V1. పాస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం బేట అంటే అన్ని సబ్జెక్ట్స్ అయితే వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. ఐఓయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు నీడ్ టు రావాలి. కీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు నీడ్స్ టు రావాలి. సో యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో అక్కడ చూస్తున్నారు కదా, సబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఐఓయుదే వచ్చినప్పుడు నీడ్ టు అని, కీ షీట్ వచ్చినప్పుడు నీడ్స్ టు. ఐఓయుదేతో పాటు ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే నీడ్ టు. కీ షీట్ తో పాటు ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు నీడ్స్ టు. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బేట. 1 ఏంటి? I, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. నేను ఒక మీటింగ్ హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు అటెండ్ ఏ మీటింగ్. ఐ నీడ్ టు అటెండ్ ఏ మీటింగ్. చెప్పండి. మేము ఒక మీటింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మీటింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. వారు ఒక మీటింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. హీ షీట్ వచ్చినప్పుడు నీడ్స్ అనాలి. ఐఓయుదే వస్తే నీడ్ టు, హీ షీట్ వస్తే నీడ్స్ టు. అతడు ఒక మీటింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్ షీ బేట. ఆమె ఒక మీటింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ సెంటెన్సెస్ అన్నమాట. అయితే ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. మనం నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పగలగాలి, వేరే వాళ్ళని పాజిటివ్ ప్రశ్నలు అడగగలగాలి, నెగిటివ్ ప్రశ్నలు అడగగలగాలి. కాబట్టి ఇప్పుడు మనం 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి కదా. 4 సబ్జెక్ట్స్ తీసుకుందాం. ప్రతి సబ్జెక్ట్ లో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం బేట అంటే ఫస్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ టేబుల్లోనేమో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలాగో నేర్చుకుందాం. ఆ టేబుల్లో పాజిటివ్ క్వశ్చన్స్, ఆ టేబుల్లో నెగిటివ్ క్వశ్చన్స్. ఓకేనా బేట? రైట్. సబ్జెక్ట్ యు బాబు, నువ్వు తెలుగు లేపాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమో నెగిటివ్ చెప్పాలి. ఇదే తెలుగు వాక్యం. మీరు ఇదే తెలుగు వాక్యాన్ని పాజిటివ్ ప్రశ్నగా మార్చాలి. ఇదే దాన్ని నెగిటివ్ ప్రశ్న. అమ్మాయిలందరూ ఇంగ్లీష్ లో ఆన్సర్ చెప్తారు. తీసుకో, మైక్ తీసుకో. పాజిటివ్ చెప్పు. సబ్జెక్ట్ యు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా. You need to learn English. రైట్ ఆన్సర్. నెగిటివ్ లో చెప్పాలి. ఇదే వాక్యం నెగిటివ్ లో. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చెప్పమ్మా. You don't need to learn English. కరెక్ట్ బేటా. నెక్స్ట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? వెరీ గుడ్. Do you need to learn English? నెగిటివ్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా? Don't you need to learn English? వెరీ గుడ్ బేటా. మీరే తీసుకోండి. ఇప్పుడు గర్ల్స్ అడగండి. యు అయిపోయింది కదా. దే బేటా. సబ్జెక్ట్ దే. నీకు నచ్చిన తెలుగు వాక్యం చెప్తాను. వారు ఇన్స్టిట్యూట్ కి రావాల్సి ఉంది. ఇదే వాక్యాన్ని మీరు కంటిన్యూషన్ చేయాలి. దే నీడ్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్. నెగిటివ్ వాక్యం చెప్పమ్మా. వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రావాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. సెంటెన్స్. వారు ఇన్స్టిట్యూట్ కి రావాల్సిన అవసరం లేదు. నెగిటివ్ సెంటెన్స్. దే డోంట్ నీడ్. దే డోంట్ నీడ్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్. పాజిటివ్ క్వశ్చన్ అమ్మా.
వారు ఇన్స్టిట్యూట్ కి రావాల్సిన అవసరం ఉందా? డూ దే నీడ్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్? నెగిటివ్ క్వశ్చన్. వారు ఇన్స్టిట్యూట్ కి రావాల్సిన అవసరం లేదా? డోంట్ దే నీడ్ టు కమ్ టు ఇన్స్టిట్యూట్? వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకోండి. సబ్జెక్ట్ హీ, మీరు పాజిటివ్ ఆన్సర్స్, మీరు నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. చెప్పు, కొత్త వాక్యం తీసుకో. అతడు చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చెప్పమ్మా ఇంగ్లీష్ లో. హీ నీడ్స్ టు గో టు చెన్నై. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్. అతడు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. అర్థమవుతుందా బేటా? He doesn't needs to go to Chennai. He doesn't doesn't needs need- అనొద్దు. does లో ఆల్రెడీ వేస్తుంది. He doesn't doesn't need need. to go to Chennai. అతడు చెన్నై వెళ్ళాల్సిన అవసరం ఉందా? మళ్ళీ అడుగు బా. Does he need to go to Chennai? రైట్. అతను చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదా? Doesn't he need to go to Chennai? వెరీ గుడ్. ఇప్పుడు షీ బేటా. షీ అనే సబ్జెక్ట్ పైన కొత్త వాక్యం తీసుకోమ్మా ఏదన్నా. షీ లాస్ట్ రౌండ్ ఇది. ఆమె ఒక ప్రశ్న అడగాల్సి ఉంది. ఆమె ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది. ఆమె ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది. రైట్. She needs to ask a question. నెగిటివ్ సెంటెన్స్ తల్లి. ఆమె ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. She doesn't need to ask a question. వెరీ గుడ్. పాజిటివ్ క్వశ్చన్. ఆమె ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్? ఆమె ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం లేదా? డజంట్ షీ నీడ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్? వెరీ గుడ్. క్లాప్స్. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మనం నీడ్ టు స్ట్రక్చర్ విన్నాం. పలానా పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు నీడ్ టు వస్తుందని చెప్పాను. ఐ యూ వస్తే నీడ్ టు, హీ షీట్ వస్తే నీడ్స్ టు. సూత్రం కూడా చెప్పాను. సూత్రం చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ ఈవన్ ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ప్లస్ ఈవన్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. తర్వాత ఏం చేశాం? 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. పాజిటివ్ ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. అర్థమైందా బేటా? సో యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా 99% మా దగ్గరికే రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గర గురువు దగ్గరనే నేర్చుకోండి ఇంగ్లీష్. గురువు లేని విద్య గుడ్డి విద్య. యూట్యూబ్ వినిపిస్తుంది కానీ మీ చేత అనిపించదు కదా. గురువు అయితే వినిపిస్తాడు, అనిపిస్తాడు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కోర్స్. వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసి ఇక్కడ టీచర్స్ హెల్ప్ చేస్తారు. మీరు మాట్లాడుతుంటే ఎవరు అబ్జర్వ్ చేస్తారు, ఎవరు మిస్టేక్స్ కరెక్షన్ చేస్తారు చెప్పండి. మీకు రియల్ గానే ఇంగ్లీష్ సీరియస్ గా నేర్చుకోవాలనే కోరిక కనుక బలంగా ఉంటే మీరు ఎక్కడైనా ఒక దగ్గర శిక్షణ తీసుకోండి, మీ జిల్లా కేంద్రాలలో. అది కూడా 1 hour బ్యాచ్ వెళ్ళకండి. ఓన్లీ టైం పాస్ అవుతుంది, మీకు ఇంగ్లీష్ రాదు. 1 hour వెళ్తే కూడా వస్తుంది కానీ కొన్ని నెలలు అవుతుంది. 1 month లో రాదు, 20 days లో రాదు. ₹1,00,000 ఫీజు ఇచ్చినా రోజు గంట పోతే నెల రోజులలో ఇంగ్లీష్ రాదు. రోజు నెల వెళ్తారు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కి. రోజు గంట 30 గంటలు అవుతుంది కదా. రోజు గంట 30 రోజులు అంటే 30 గంటలలో ఇంగ్లీష్ వస్తుంది చెప్పండి. అది పెద్ద జోక్. అయితే మేము 20 రోజులలోనే నేర్పిస్తాం. అయితే మీరు ఇంకా పెద్ద జోక్ సార్ అంటున్నారు. రోజు గంట పోతే 30 రోజులలో రాదు, మరి మీ దగ్గర 20 రోజులలో ఎలా వస్తుంది? మేము 1 hour బ్యాచ్ కాదు కదా. ఇక్కడ మినిమం 7 hours ఉంటుంది. మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉండాలి. లేదా 10 hours బ్యాచ్ కూడా ఉంటుంది. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. సో 10 గంటల బ్యాచ్ కూడా ఉంది. 10 గంటలు. కాబట్టి మీకు 20 రోజులలో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫీజు జస్ట్ 7,000 ప్లస్ మాత్రమే ఉంటుంది. యూనిఫామ్ ఇస్తారు ఇక్కడ. దానిపైన ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. చాలా చిన్న ఫీజు. డే మొత్తం నేర్చుకోవచ్చు. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళొచ్చు. 7,000 కూడా భారమైన వాళ్ళకి ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నాము. ఎవరికి అంటే డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు ప్రభుత్వ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన పిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓన్లీ యూనిఫామ్ కోసం 600 to 700 ఛార్జ్ చేస్తారు అంతే. సో మీరు వీలైనంత త్వరలో ఈ ఆంగ్ల యజ్ఞంలో అడుగుపెట్టి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరం చప్పట్లతో మీకు స్వాగతాన్ని తెలియజేస్తాం. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం
7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.